అందరికి నమస్తే. తెలంగాణలో ప్రస్తుతం ప్రజా దర్బార్, దాన్నే ప్రజావాణి అని పిలుస్తున్నారు. అంతకుముందు కలెక్టరేట్లు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులు అక్కడక్కడ కింది స్థాయిలో ఉండేది. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి ఆ ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిజానికి ప్రజా దర్బార్ అన్న ప్రజావాణి అన్న దానికి ముఖ్యమంత్రి రెగ్యులర్గా వెళ్ళడం మనం యూపీలో చూస్తుంటాం. అంతకుముందు వైఎస్ రాజశేఖర్ చూసినాం, అది వేరే విషయం. కానీ ఇప్పుడు కూడా యూపీలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికీ ఆయన్నే స్వయంగా పోయి ఆయన్నే స్వయంగా విజ్ఞప్తి పత్రాలు తీసుకొని సంబంధిత అధికారులకు ఇచ్చి ఏదో వ్యవహారం నడుస్తుంటుంది. సరే, దానిలో ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, అసలు దానిలో ఎన్నిటికీ సమాధానం వస్తుంది గవర్నమెంట్ నుంచి అనేది తర్వాత విషయం. కానీ ఇక్కడ మన దగ్గర ఏమైందంటే ఫస్ట్ డే మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ ప్రజాభవన్ పోయినరు, ప్రజాభవన్లో పార్టిసిపేట్ చేసినారు. బహుశా ఆయన రెగ్యులర్ వస్తారేమో, కనీసం వారంలో 2 రోజులు 3 రోజులు అందుబాటులో ఉంటారేమో. ఎందుకంటే సీఎం తీసుకొని సీఎం ఇస్తే దానికి ఒక సీరియస్నెస్ వస్తుంది ప్రజావానికి. లేకపోతే నామకే వాసే ప్రోగ్రామ్ అవుతుంది. మినిస్టర్లు పోతారని చెప్పాను కొన్ని రోజులు, మినిస్టర్లు కొన్ని రోజులు పోయినరు. తర్వాత మినిస్టర్లు కూడా బంద్ చేసినారు. ఇప్పుడు మినిస్టర్లు లేరు. డైరెక్ట్గా చిన్నారెడ్డి గారు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఆయన పోయి కూర్చుంటాడు, తీసుకుంటాడు, ఇంతే. ఇది జరుగుతుంది. అయితే ఆ తీసుకున్న అప్లికేషన్స్ అని ఏమవుతున్నాయి, ప్రతి వారం మంగళవారం, శుక్రవారం ఈ 2 రోజులు ప్రజావాణి కార్యక్రమం నడుస్తుంది. అంతకుముందు రోజు ఉండేది, తర్వాత వారానికి 2 రోజులు చేసిండ్రు. అదే మంగళవారం, శుక్రవారం. ఈ మంగళవారం, శుక్రవారం కనీసం ప్రతిరోజు ఒక 1000 అప్లికేషన్స్ ప్రజాభవన్లో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నాయి. ఇక మళ్ళీ ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే అవి వేరే కార్యక్రమాలు, జిహెచ్ఎంసీలో వేరు, మున్సిపాలిటీలో నిర్వహించే వేరు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఎప్పటి నుంచో ఉన్న ప్రోగ్రామ్స్ అవి. అయితే ఇప్పుడు ఇక్కడికి సీఎం పేరుతో నిర్వహించే ఈ ప్రజావాణి కార్యక్రమానికి ఇచ్చే అప్లికేషన్స్ దాదాపు 70% పెండింగ్లో ఉన్నాయంట. అయితే ఏంటంటే దీనికి వచ్చే అప్లికేషన్స్ ఏంది, దీనికి వచ్చే అప్లికేషన్స్ అన్నీ దాదాపు 70% అన్నీ కూడా ఈ భూముల ఇష్యూస్, భూముల నా పేరు ఆల్రెడీ ఇది నా భూమే, తర్వాత ఆన్లైన్లో నా పేరు వచ్చింది, తర్వాత పాస్బుక్లో నా పేరు కనిపిస్తలేదని, లేకపోతే ఎవరు పాస్బుక్లు ఇస్తలేరని, లేదా రకరకాల సమస్యలు, ఈ భూములకు సంబంధించిన సమస్యలే. మా తమ్ముడు మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఎంఆర్ఓతో మాట్లాడుకొని ఎంఆర్ఓ ఆయనకి చేసిందని, లేకపోతే నేను కొన్న భూమిని నా మీద రిజిస్ట్రేషన్ చేస్తలేరని, లేకపోతే తండ్రి చనిపోతే ఆ భూమిని పిల్లల పేరు మీద అన్నదమ్ములు ఉంటే 2 లేకపోతే 1 ఎవరి పేరు రిజిస్ట్రేషన్ కావాలి, కానీ ఆ బదలాయింపు జరుగుతలేదని, ఇట్లా రకరకాల ఇష్యూస్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సాదా బైనం అప్లై చేసినాం, అవి కాలేదు, మా పేరు మీద రాలేదని, లేకపోతే మా భూమిని ఎవరో కబ్జా చెరబట్టేసిండ్రు, ఆయన ఎంఆర్ఓతో మాట్లాడుకుంటున్నారు, ఆర్డీఓతో మాట్లాడుకుంటున్నాడు, అసలు మమ్మల్ని రాణిస్తలేరు, ఆ పేపర్లు కూడా మాకు లేవు, లేకపోతే ఎవరో పేపర్ లేకుండా వచ్చి నా భూమిలో పాగా వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దీనికి పోలీసు వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు, నన్ను రాణిస్తలేరు. ఇట్లాంటి సమస్యలు చాలా వరకు ఈ భూములకు సంబంధించిన సమస్యలే. 70% ఈ సీఎం దగ్గరకు వచ్చే ప్రోగ్రామ్స్ కూడా. మరి జిహెచ్ఎంసీలో వచ్చే ప్రోగ్రామ్స్ వేరుంటాయి. జిహెచ్ఎంసీ ప్రజావాణిలో కానీ మిగతా ప్రజావాణిలో వచ్చే కార్యక్రమాలు, అక్కడికి వచ్చే కంప్లైంట్లు వేరు. అక్కడ మా ఇల్లు పక్కన ఎవరో ఇల్లు కట్టినరు, సంధి ఇవ్వకుండా కట్టినరని, లేకపోతే రోడ్డు ఆక్రమించి కట్టిన, ఇట్లాంటివి ఉంటాయి. అయితే ఈ సీఎం ప్రజావాణికి వచ్చే కార్యక్రమాల్లో వచ్చే 70% ధరణికి సంబంధించిన ఇష్యూలు, భూములకు సంబంధించిన ఇష్యూస్ ఉంటే దానిలో 70% పెండింగ్ సమస్యలే ఉంటున్నాయంట. అంటే ఇంత దాకా సమస్యలు పరిష్కారం కాలేదు. కేవలం 30% కూడా దాటితలేవు. మొత్తం 13,513 రెవెన్యూ అప్లికేషన్స్ వచ్చినాయి, రెవెన్యూకి సంబంధించిన సమస్యలు వస్తే దానిలో పరిష్కారం చూపినరట 3,147 మాత్రమే పరిష్కారం చూపించారట. మిగతా ఈ 10,000కు పైన అసలు పరిష్కారమే లేదంట. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, జిల్లా కలెక్టరేట్లలో ఉండే ప్రజావాణిలో కంప్లైంట్ చేసినా, ఇక్కడ సీఎం ప్రజావాణిలో ఇచ్చినా అవి సంబంధిత అధికారులకు పంపిస్తారు, సంబంధిత ఆర్డీఓకో సంబంధిత ఎంఆర్ఓకో పంపిస్తారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అప్లికేషన్ పరిశీలించి తర్వాత విచారించి ఆ రిపోర్ట్ను మళ్ళీ బ్యాక్ పంపించేస్తారు. అంతే తప్ప ఆ సమస్య పరిష్కారం చూపరు వాళ్ళు. ఏదైనా సమస్య పలానాళ్ళు ఇట్లా సమస్య ఉందని కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ ఆర్డీఓకి పోతుంది, కలెక్టర్కి పోతుంది, కలెక్టర్ నుంచి ఆర్డీఓకి పోతుంది, ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓకి పోతుంది, ఎంఆర్ఓ దాన్ని పరిశీలించి ఆ సమస్య ఏందో చూసి దానికి సంబంధించిన రిపోర్ట్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర ఏం రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ను మళ్ళీ సేమ్ బ్యాక్ పంపించేస్తారు. అంతే తప్ప జనానికి పరిష్కారం కాదు. ఆ సమస్య పరిష్కారం కోసం కదా ప్రజావాణిలో కంప్లైంట్ చేసింది. ఎందుకు పరిష్కారం కాదంటే ఆ ఎంఆర్ఓ కూడా కింద రెవెన్యూ ఇన్స్పెక్టర్లో వీళ్ళు ఉండాలి కదా, సిబ్బంది ఉండాలి. మండలానికి 1-2 రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఉంటారు, వాళ్ళు ఎంతగానో తిరుగుతారు, తిరుగుతారు. అందుకే ఆ సమస్యలు పరిష్కారం అయితే లేవు. కొన్ని జిల్లాలు అయితే 4-5 జిల్లాల్లో అయితే ఒక్క సమస్య కూడా
పరిష్కారం కాలేదంట. కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత పరిష్కారమైనవి, కొన్ని జిల్లాల్లో కొంత మెరుగ్గా పరిష్కారమైనవి. అసలు ఈ ప్రజావానికి వచ్చే అప్లికేషన్స్ నేను ఓన్లీ రెవెన్యూకి సంబంధించినవి చెప్తున్నా. ఇంకా చాలా అప్లికేషన్స్ రేషన్ కార్డులు కావాలని, లేకపోతే కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని, లేకపోతే ఇంకేదో సమస్యలతో ఇట్లాంటివి పథకాలకు సంబంధించినవి, కళ్యాణ లక్ష్మి పెళ్ళి అయిపోయింది, సంవత్సరం అయింది, పిల్లలు పుట్టినరు, ఇంకా చెక్కు రాలేదని, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈ కొత్తగా తులం బంగారం రాలేదని కూడా కంప్లైంట్ చేస్తున్నారు. దానిలో ఇట్లాంటి సమస్యలు కూడా ప్రజావాణిలో కంప్లైంట్ చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏ జిల్లాలో ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని పరిష్కారం అనే దానికి ఈ ఫిగర్ ఒకటి మనకు సాక్ష్యం. ఏంది ఇది? అర్జీలు భారీగా పేరుకుపోయిన జిల్లాలు ఏమేమి ఉన్నాయంటే మహబూబ్ నగర్ 302 దరఖాస్తులు వస్తే 251 సమస్యలు పెండింగ్లో ఉన్నాయంట. వాళ్ళు పరిష్కరించిన ఎన్నంటే 51. తర్వాత సిరిసిల్ల 161 దరఖాస్తులు వస్తే 138 మాత్రం పెండింగ్లో ఉన్నాయంట. దానిలో అంటే ఆల్మోస్ట్ వాళ్ళు పరిష్కరించినవి కేవలం 30 సమస్యలు మాత్రమే. కొత్తగూడెంలో 249 దరఖాస్తులు వస్తే పెండింగ్లో ఉన్నాయి 232, 70% పెండింగ్లో ఉన్నాయి. గద్వాలలో 177 వస్తే 153 సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళు పరిష్కరించింది ఏంటంటే 24 సమస్యలు. మహబూబాబాద్లో 235 వస్తే 216 సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. మేడ్చల్లో 1194 వస్తే, మేడ్చల్ హైదరాబాద్ దగ్గర కదా, కొద్దిగా ఎక్కువ ఉంటాయి సమస్యలు, భూముల ధరలు కూడా ఎక్కువ ఉంటాయి. 1194 వస్తే 1154 సమస్యలు పెండింగ్లో ఉన్నాయంట. కేవలం వీళ్ళు పరిష్కారం చూపించింది ఇన్ని నెలల్లో. దాదాపు గవర్నమెంట్ కొత్తగా వచ్చినప్పటి నుంచి ఈ ప్రజావాణి కార్యక్రమం ఉంది కదా, మొత్తం 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది డిసెంబర్తో స్టార్ట్ చేస్తే. 8వ నెలలకు అడుగుపెట్టిన ప్రభుత్వం 7 నెలల్లో వీళ్ళు పరిష్కరించింది ఏంటంటే జస్ట్ 40 సమస్యలు మాత్రమే పరిష్కరించారు, 40 కంప్లైంట్స్. నల్లగొండలో 647 వస్తే 637 పెండింగ్ ఉన్నాయంట. అంటే ఎన్ని చేసినట్టు వీళ్ళు 9 సమస్యలు, 9 అప్లికేషన్స్ మాత్రమే పరిష్కారం చూపగలిగినారు. పెద్దపల్లిలో 192 అప్లికేషన్లు కంప్లైంట్ రూపంలో వస్తే 172 పెండింగ్లో ఉన్నాయి, 20 మాత్రమే పరిష్కారం చూపించారు. రంగారెడ్డిలో 2033 సమస్యలు వస్తే 1763 సమస్యలు అట్లే పెండింగ్లో పెట్టేసినంట. ఇంకా కొంచెం బెటర్ ఉన్నాయి. జగిత్యాలలో 144 వస్తే 27 పెండింగ్లో ఉన్నాయి. కరీంనగర్లో 422 వస్తే 102 సమస్యలు అట్లే ఉన్నాయి. సంగారెడ్డిలో 549 వస్తే 161 అట్లే ఉన్నాయి. సూర్యాపేట 402 వస్తే 104 ఉన్నాయి. ఇంకా అసలు ఒక్క దరఖాస్తు కూడా అస్సలు పట్టించుకొని ఉన్నది చూసినరా? వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూలు, భువనగిరి ఈ కాన్స్టిట్యున్సీ, ఈ జిల్లాలలో దాదాపు 5 జిల్లాలలో వచ్చిన ఒక్క అప్లికేషన్ కూడా ఇప్పటిదాకా పరిష్కారం కాలేదు. ఏంది వాళ్ళు ఏం చెప్తారంటే ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, చాలామంది రైతులకు అందరికీ ఇది అనుభవం, మేము వేరే పనిలో ఉన్నాం, బిజీగా ఉన్నామని చెప్తారు. వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, నిజానికి చాలా పనులు ఉంటాయి. వాళ్ళకి మొన్నటిదాకా ఎలక్షన్ పని ఉండే, అంతకుముందు ఇంకో రకమైన పని ఉంటుంది. తర్వాత ఈ ప్రజాపాలన దరఖాస్తుల పేరు మీద కొన్ని రోజులు టైం అంతా వేస్ట్ చేసిండ్రు. ఆ దరఖాస్తులు ఏడిపోయినా కూడా తెలియదు. ఎందుకు ఆ దరఖాస్తులు 15-20 రోజులు రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ప్రజాపాలన దరఖాస్తుల్లో బిజీ. పొద్దుగా లేస్తే రోడ్డు మీద టెంట్ వేసుకొని మన ఈ సెల్ ఫోన్ సిమ్ కార్డులు, తర్వాత సెల్ ఫోన్కు గొర్రెల గ్లాస్ అమ్ముతారు చూడు, టెంట్లు వేసుకొని, అట్లా రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఆ టెంట్లు వేసుకొని కూర్చొని అందరితో నా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు. జనం కూడా చాలా ఇంట్రెస్ట్గా రేషన్ కార్డులు కావాలని, రకరకాల పథకాలు కావాలని, మహాలక్ష్మి పథకం కావాలని, కరెంటు కావాలని, అది కావాలి, ఇది కావాలని, అంటే వీళ్ళు ఇచ్చిందే గవర్నమెంట్, మీకు స్కీమ్స్ కావాలంటే మీరు పోయి ప్రజాపాలన దరఖాస్తులు అప్లై చేసుకోండి అని చెప్పినారు. దాంతోన అందరు పోయి లైన్ కట్టి అందరూ అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ పెట్టకపోతే మళ్ళీ స్కీములు రావంట. అంటే ఏమైంది లాస్ట్కు కొత్త రేషన్ కార్డులు ఇస్తారంటని చెప్పారు. వచ్చినాయి కొత్త రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డు రాలేదు, కొత్త పింఛన్లు రాలేదు, కొత్తగా ఏమి రాలేదు, కొత్త పెన్షన్లు రాలే, కొత్తగా పెన్షన్లు రాలేదు, ఎవరికి కొత్తగా పెన్షన్స్ వస్తలేవు. వచ్చేతోళ్ళకు కూడా పాత 2,000 రూపాయలు తప్ప 4,000 రూపాయల పెన్షన్ వస్తలేదు. ఇట్లా ఈ ప్రజాపాలన దరఖాస్తుల పేరుతో సగం దాదాపు 15-20 రోజులు టైం అంతా రెవెన్యూలకు అక్కడనే టైం అంతా అయిపోయింది. ప్లస్ ఇప్పుడు ఇది మొన్నటిదాకా ఎలక్షన్, ఇప్పుడు ఇంకేందో రకరకాల పనులలో వాళ్ళని గవర్నమెంట్ ఎంగేజ్ చేసింది. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇది కథ. ఇప్పుడు ఇంకా కొత్తగా మళ్ళీ సర్వేలు కదా, ఇప్పుడు మళ్ళీ సర్వేలు, ఇప్పుడు ఆ స్కీమ్కు ఈ స్కీమ్కు సర్వేలు చేపిస్తారు వాళ్ళతోన. లాస్ట్కి ప్రజాపాలన దరఖాస్తులు లేకపోతే ప్రజాపాలన కార్యక్రమాలు దేనికోసం? ఉత్తగా నామకే వాస్తేనా? అంతకుముందు కేసీఆర్ పెట్టలేదు కాబట్టి మేము పెట్టాలనుకున్నారు అంతేనా? లేకపోతే సమస్యల పరిష్కారమైన చూపించేది ఉందా? అసలు కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు, అక్కడ వచ్చే అప్లికేషన్లు సేమ్ ఆర్డీఓకే పోతాయి. సీఎం ఇక్కడ ప్రజావాణిలో నిర్వహించే, సీఎం పేరుతో నిర్వహించే ప్రజావాణిలో అప్లికేషన్స్ సేమ్ మళ్ళీ కలెక్టర్కి పోతాయి, కలెక్టర్ నుంచి ఆర్డీఓకి పోతాయి. ఇంకా ఈడ పెట్టి ఏం లాభం? వాళ్ళు జనాలు పొద్దుగా లేచి ఈడ ప్రజాపాలన దరఖాస్తులు ఇవ్వాలంటే వాళ్ళు ఎన్ని ఆశలతో వస్తారు? వాళ్ళు ఆల్రెడీ అప్పటికే ఒక 10 సార్లు కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ ప్రజావాణికి అటెండ్ అయ్యి ఆడ సమస్య పరిష్కారంగా వచ్చి ఈ ప్రజావాణిలో ఇస్తారు. వాళ్ళు దాదాపు తెల్లవారుజామున లేచి తిని ఏనో ఆటోలో బస్సులో పట్టుకొని మళ్ళీ ఇక్కడ లైన్ ఉంటుందని చెప్పేసి పొద్దుగాలు వచ్చి హైదరాబాద్ వాళ్తారు. పొద్దుగాల కూడా చూస్తే ప్రజాభవన్ కాడ ఏదో హాస్పిటల్ కాడ బయట ఉంటారు కదా అటెండెంట్స్, ఏం లోపల ప్లేస్ ఉండదు, లోపల రానియరు, అట్లా జనమంతా కూడా వచ్చి బయట ఉంటారు. వాళ్ళ సమస్యలు
చాలా జాగ్రత్తగా పరిష్కారం చూపగలిగితేనే అవన్నీ తీసుకోవాలి అప్లికేషన్స్. కానీ పేరుకు ఇంత నామగా వస్తే ఆ పెట్టిన ప్రజావాణి నడుస్తుందని చెప్పుకోనికే కొన్ని రోజులు కోడ్ పేరు మీద బంద్ చేసిన 2 నెలలు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రజావాణి పేరుతోన ఆ దరఖాస్తులు తీసుకోవడం, మూలకు పడేయడం, ఫైనల్‌గా వాళ్ళకి సమస్యల పరిష్కారం కాకపోవడం. ఇది జరుగుతుంది ప్రజావాణిలో. మరి దీని పరిష్కారం ఎప్పుడు చూపుతారు? ఎట్లా పరిష్కారం చూపుతారు? పరిష్కారం చూపని ప్రజావాణి ఎందుకు అనే ఒక క్వెషన్ అయితే రైజ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.